మిత్రులారా అందరికీ నమస్తే. భారత ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ రాజీనామా ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. దాని సారాంశం ఏంటంటే ఆయన అంటే ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ చెప్పినటువంటి కారణం నాకు వయసు పైబడుతుంది కాబట్టి నేను రాజీనామా చేశానని చెప్తా ఉన్నాడు. సో అంటే ఆరోగ్య కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నాను, నా అంతర్గత డాక్టర్లు, పర్సనల్ డాక్టర్లు వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం ఉంటున్నారు. కానీ ఇంకా సుమారుగా 3 ఏళ్ళు కూడా ఖచ్చితంగా కాలేదు, ఇంకా 2.5 ఏళ్ళకి పైగా పీరియడ్ ఉన్నది. ఇంకా 2 ఏళ్ళకి పైగా పీరియడ్ మనకి కనపెడతా ఉంది. ఉపరాష్ట్రపతిగా ఆయన చేసేవాటి అవకాశం ఉన్నది. ఈ క్రమంలో తానంతట తానుగా స్వచ్ఛందంగా తానే రాజీనామా చేసాడు ఆరోగ్య కారణాలు అంటే కాదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే బీజేపీ ఎన్డీఏ కూటమి అనలేం, కానీ బీజేపీ సంబంధించి వచ్చినప్పుడు బీజేపీ నిర్ణయంగా ఇక్కడ కనపడతా ఉంది. ప్రధానంగా అధికార ప్రతిపక్షాలకు సంబంధించి ఒక హైకోర్టు జడ్జికి సంబంధించిన అంశం కూడా ఇందులో దాగిందనేది నేను చెప్పదలుచుకున్నాను. సో హైకోర్టు జడ్జికి సంబంధించిన మరిన్ని అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చే ముందు, ఈ జగదీష్ ధన్ఖడ్ ఎవరైతే ఉన్నారో భారత ఉపరాష్ట్రపతి, వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి గవర్నర్గా కూడా పనిచేశారు తన గతంలో. సో ఈయన పూర్వాశ్రమం కాంగ్రెస్, ఆ విధంగా 2003లోనో 2004లోనో బీజేపీలోకి వచ్చారు. జగదీష్ ధన్ఖడ్ బాగా కరుడుగట్టిన హిందుత్వవాది. మాజీ ప్రధాని చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేశారు. తర్వాత ఆయన కాంగ్రెస్లో చేరారు. ఆ కాంగ్రెస్లో చేరిన తర్వాత 2003లో బీజేపీ పార్టీలో చేరాడు జగదీష్ ధన్ఖడ్. ఈయన జనరల్గా పార్టీ మంత్రి పదవికి సరిపోతారు. సో పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు దీది అంటే మమతా బెనర్జీ వర్సెస్ జగదీష్ ధన్ఖడ్ లాగా అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు, గవర్నర్ కానీ, ఉపరాష్ట్రపతి కానీ, రాష్ట్రపతి కానీ, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు, స్పీకర్లు కానీ, శాసనసభలో కానీ, పార్లమెంట్లో కానీ స్పీకర్లుగా, రాజ్యసభలో, లోక్సభలో, విధానసభలో, విధాన పరిషత్ అంటే విధాన మండలిలో ఉన్నప్పుడు వాళ్ళు హెడ్ మాస్టర్ లాగా, ఒక టీచర్ లాగా ఉండాలి. ఎందుకంటే అటు అధికార పక్షానికి ఇటు ప్రతిపక్షానికి రాజ్యాంగం ప్రకారం ఆ విధంగా వాళ్ళు టైం ఇచ్చుకుంటూ పెద్దరికంగా హెడ్ మాస్టర్ లాగా వ్యవహరించాలి, లేదా ప్రిన్సిపల్ లాగా వ్యవహరించాలి. అయితే వైస్ ఛాన్సలర్ అనలేం, ప్రిన్సిపల్ లాగా వ్యవహరించాలి. వైస్ ఛాన్సలర్ అంటే అది అడ్మినిస్ట్రేషన్ విభాగం అనుకోండి. సో అందుకోసం అధికార ప్రతిపక్షాలకు సంబంధించి, అది చట్టసభలకు సంబంధించి కానీ, ఇటు రాజ్యాంగపరమైన అంశాలకు సంబంధించి కానీ, ఇటు ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కానీ పశ్చిమ బెంగాల్ పోయి ప్రతిపక్ష పార్టీ కంటే ఆ రాష్ట్ర గవర్నర్గా జగదీష్ ధన్ఖడ్ చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీల కంటే జగదీష్ ధన్ఖడ్ చేసినటువంటి వ్యాఖ్యలే, గవర్నర్గా ఉండి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే మాటలు యుద్ధాన్ని నేర్పి ఆ విధంగా వివాదాల పాలైనటువంటి పరిస్థితి కూడా మనం పశ్చిమ బెంగాల్ గవర్నర్గా, వెస్ట్ బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు మనం జగదీష్ ధన్ఖడ్ని మనం చూస్తాం. సో అయిన తర్వాత టెక్నికల్గా మళ్ళీ ఇక్కడికి వచ్చారు ఉపరాష్ట్రపతిగా. భారత ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో, లేకపోతే బీజేపీ ప్రభుత్వం అంటే బీజేపీ మనిషి, పెద్ద మనిషి ఆయన. బీజేపీ అంటే ఎవరి పార్టీ వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకుంటున్నారు, న్యూట్రల్స్ అనేది ఒకటి మాట అది. సో ఉన్నవాళ్ళు పెద్ద వయసు వాళ్ళని, కొద్ది అనుభవజ్ఞుల్ని, సిస్టమేటిక్గా ఉండే వాళ్ళని అప్పచెప్తా ఉన్నారు. సో సిస్టమేటిక్గా ఉంటారు వీళ్ళంతా, అందులో తేడా ఏం లేదు. కాకపోతే వాళ్ళ సిద్ధాంతం పట్ల అటు బీజేపీ అయితే బీజేపీ, వామపక్షాలు కాంగ్రెస్ అయితే కాంగ్రెస్, వాళ్ళ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ రాజ్యాంగాన్ని, రాజ్యాంగం ఇచ్చినటువంటి నిర్మాణ విలువల్ని తొంగలో దొక్కుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జగదీష్ ధన్ఖడ్ కూడా అట్లాంటి పరిస్థితులకు మించి అట్లాంటి వ్యవహరించారు తప్పితే వ్యతిరేకంగా వ్యవహరించడాన్ని మనం చెప్పలేం. కాకపోతే ఉపరాష్ట్రపతికి సంబంధించి తీసుకున్నప్పుడు మనం రాష్ట్రపతి మెయిన్ స్ట్రీమ్లో ఉంటారు కాబట్టి ఉపరాష్ట్రపతి ఎక్కడన్నా సందర్భంలో వచ్చినప్పుడు మాత్రమే ప్రస్తావన జరుగుతుంది. సో కాకపోతే ఇది కొంచెం మనం భూతద్దం పెట్టి, టార్చ్ లైట్ పెట్టి ఎదిగినప్పుడు కొన్ని పరిధులు దాటి వ్యవహరించినట్టుగా మనకు జగదీష్ ధన్ఖడ్కి సంబంధించి ఆయన అడ్మినిస్ట్రేషన్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. కరుడుగట్టిన హిందుత్వవాది, దాంట్లో తేడా ఏం లేదు. జనరల్గా వచ్చేటువంటి ఏదైతుందో ప్రధానమంత్రి కార్యాలయంలో సామాజిక మాధ్యమాల్లో వచ్చేటువంటి వాటిని ప్రధాని నరేంద్ర మోడీ చాలా వేగవంతంగా స్పందిస్తూ ఉంటాడు. అటువంటిది భారత ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ రాజీనామా చేసినప్పుడు మరి ఆయన సరైన రీతిలో స్పందించలేదు, వెళ్ళిరండి అని ఆప్యాయంగా స్పందించలేదు. రెండో రోజు మాత్రం అట్లా వెయిట్ చేశారు. తర్వాత జగదీష్ ధన్ఖడ్కి దేశానికి సేవ చేసేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయంటూ ఒక మాట అయితే అన్నారు. సో అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది
బీజేపీ పార్టీ ఒక నిర్ణయం, లేకపోతే క్యాబినెట్ బీజేపీ నిర్ణయం అది. క్యాబినెట్ కూడా బీజేపీలో భాగమే కదా. సో ఆ విధంగా మనం జగదీష్ ధన్ఖడ్కి సంబంధించిన మాటలు ప్రధానమంత్రి మాటల నుంచి మనం రిసీవ్ చేసుకొని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. బీజేపీకి ఎక్కడో కోపం వచ్చింది జగదీష్ ధన్ఖడ్ మీద. సో ప్రధానమంత్రి మాట్లాడినటువంటి మాటలను బట్టి చూసినప్పుడు ఆయన దృష్టిలో ఉపరాష్ట్రపతి చేసినటువంటి పనులు చేయకుండా పనులు చేశారు అనేది, అంటే పార్టీ ప్రయోజనాలకు సంబంధించి ఇతరితర కాదు, వ్యక్తిగతమైన జీవితానికి సంబంధించి కానీ సైద్ధాంతికంగా వాటిలలో అవి పార్టీ కోలుకోలేనటువంటి పరిస్థితులు, ఇబ్బందులకి గురి చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తాము. సో ఆ నిష్క్రమణకి సంబంధించిన కారణాలని, లీకేజీలను బట్టి చూస్తే జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసం నుంచి భారీ ఎత్తున కరెన్సీ నోట్ల కట్టలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ విషయానికి సంబంధించి యశ్వంత్ వర్మని అభిశంసించాలనేటువంటి దాని మీద ఉపరాష్ట్రపతిగా ధన్ఖడ్ సరైన రీతిలో స్పందించలేదనేది, న్యాయమూర్తిగా జస్టిస్ వర్మ, యశ్వంత్ వర్మ ఎవరైతే ఉన్నారో జస్టిస్ యశ్వంత్ వర్మ వెంటనే రాజీనామా చేసి ఉండాల్సింది, కానీ ఆయన చేయలేదు. ఆయన చేసి ఉంటే ఎంత ఈ సమస్య ఉపరాష్ట్రపతి దాకా ఉండేది కాదు. ఎంకిస్ పెళ్ళి సుబ్బి సాగుకు వచ్చిన సందంగా మనం చూస్తూ ఉన్నాం. సో కరుణ సాగు కారణాలు ఎన్ని అనేది కూడా మన ఉపరాష్ట్రపతి విషయంలో మనకి అర్థమవుతూ ఉంటుంది. సో ఆయన తొలగించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేసినాయి. సో ధన్ఖడ్ అంగీకరించారు. కానీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే ఉపరాష్ట్రపతి బీజేపీ క్యాండిడేట్ ఆయన బ్యాక్గ్రౌండ్. సో అధికార పక్షం ఇరకాటంలో పడ్డట్టుగా ఉంది. అంటే వీళ్ళ పరిపాలన ఇట్లా బాగలేదనే సిమ్టమ్స్ పోతే ప్రధానమంత్రి అనే టీం ఏదైతుందో కొంచెం బయటికి చెప్పుకోలేరు, ఆ స్థాయిలో బయటికి చెప్పరు. కానీ అంతర్గతంగా పార్టీ సమావేశాల్లో లేకపోతే వాళ్ళ ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో జరుగుతూ ఉంటుంది చర్చలు. సో ఖచ్చితంగా సమయం కోసం చూస్తారు ఒక్క విషయానికి. అట్లాంటిది ఇంకలాంటి కొన్ని వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎక్కడ ఆయన మంచి వ్యక్తే జగదీష్ ధన్ఖడ్, కానీ విధానపరమైన నిర్ణయాలకు సంబంధించి ఈ నిష్క్రమణకి లేకపోతే ఈ రాజీనామాకి దారితీసింది అనేది చెప్పక తప్పదు. ఇంకా మనం చెప్పుకుండా పోతే జగదీష్ ధన్ఖడ్కి సంబంధించి ఈ ఉపరాష్ట్రపతికి సంబంధించి యశ్వంత్ వర్మ ఇష్యూ మెడగ చుట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. సో కొంతకాలం నానబెట్టుంటే అది ప్రతిపక్షాల కోర్టులో నుంచి ఖచ్చితంగా ప్రభుత్వం మీదకి వచ్చేది. ప్రభుత్వం దాని మీద కొన్ని రోజులు నాంచి ఒక నిర్ణయం తీసుకునేది. అప్పుడు ప్రభుత్వానికి సంబంధించి భారత ప్రభుత్వానికి, అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి రేటింగ్ వచ్చేది. వాళ్ళు డిమాండ్ చేయటం, ఈయన యాక్సెప్ట్ చేయటం, అభిశంసనకి దాకా వెళ్ళే పరిస్థితులు చేయటం వల్ల ఏమైనది జస్టిస్ యశ్వంత్ వర్మకి సంబంధించి నిజంగా నోట్ల కట్ల దొరికింది నిజం. కమిషన్ విచారణ కమిటీలో కూడా అదే తేలింది. ఆయన ఒక పెద్ద అవినీతి పద్ధతి అనేది ప్రపంచంలో కూడా ఎక్కువసింది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, అనేక రకాల భూమి మీద ఎన్ని రకాల యాప్లు ఉన్నాయి, అన్ని రకాల యాప్లు అంతరిక్షం దాకా పోయింది. సో ఆయన అంటే న్యాయ వ్యవస్థలో ఉండి డబ్బులు ఉన్న వాళ్ళకే న్యాయం చేయట్టినట్టు అన్నట్టు కదా, అది చాలా తీవ్రమైనటువంటి క్రైమ్ అది. సో అట్లాంటి ఆయన రాజీనామా చేయాలి. మరి ఆయనకి ఎవరు సపోర్ట్ ఉన్నారు? సో అది జరిగిన టైంలో ఏదైతే ఉన్నదో ఆ టైంలో ప్రతిపక్షాలకు తలొగ్గి జస్టిస్ యశ్వంత్ వర్మ ఏదైతే ఉందో జస్టిస్ యశ్వంత్ వర్మ ఇష్యూ జడ్జికి సంబంధించి దాంట్లో జగదీష్ ధన్ఖడ్ చేసినటువంటి స్టెప్పు బీజేపీ శ్రేణులకి కోపం తెప్పించింది. ఆ రోజు జస్టిస్ యశ్వంత్ వర్మ మీద తీసుకున్నటువంటి ఉపరాష్ట్రపతి తీసుకున్నటువంటి స్టెప్ ఏమైనదంటే అది ఒక దశలో ఆయన ఉపరాష్ట్రపతి అని కూడా చూడకుండా బీజేపీ క్యాండిడేట్ లాగానే బీజేపీ క్యాబినెట్కి లేకపోతే బీజేపీ పెద్దల్లో ఒక వ్యక్తి భయంకరంగా దూషించారు అనేది కూడా ఒక ఆరోపణ ఏర్పడతా ఉంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే భారత ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి కావాల్సిన వాడు భవిష్యత్తులో జస్టిస్ ధన్ఖడ్ ఎవరైతే ఉన్నారో జగదీష్ ధన్ఖడ్ ఎవరైతే ఉన్నారో ఆయన రాష్ట్రపతి రేసులో ఉన్నట్టే కదా ఉపరాష్ట్రపతి. సో ఇట్లాంటి పరిస్థితుల నుంచి ఆ విధంగా పోయిండు. ఆ విధంగా చూసినప్పుడు హైకమాండ్కి విధేయతగా ఉండాలి తప్పితే అతి వినయం దూర్త లక్షణం అనేది తెలుగులో ఉన్నటువంటి మాట. మరి ఆయన జీవించినటువంటి భాషలు హిందీలలో, ఆయన చదువుకున్న ఇతర భాషలలో, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్లలో తెలిసి ఉండకపోవచ్చు. సో వినయం ఉండొచ్చు, కానీ ఒక లీడర్కి, రాజనీతిజ్ఞుడికి అతి వినయం ఉండకూడదు. అతి వినయమే ఎంతకాడికి తీసుకొచ్చింది అనేది మనకి దీన్ని బట్టి ఈ కార్యక్రమాలను మనం గమనించినప్పుడు, అధ్యయనం చేసినప్పుడు, స్టడీ చేసినప్పుడు మనకు అర్థమవుతా ఉంది. సోదరులారా, సోదరిమణులారా, జగదీష్ ధన్ఖడ్ ఉపరాష్ట్రపతి అంత కఠినమైన వ్యక్తి కాదు, సర్దుకుపోయే మనిషి. సో ఆ విధంగా మనం ఆయన్ని అసెస్మెంట్ చేయొచ్చు. అంత కఠిన వ్యక్తి కూడా కాదు, అందరితో నవ్వుతూ మాట్లాడుతుంటాడు. ఆయన స్థాయికి అంటే పెద్దరికంగా అంటారు కదా, నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పటికే చెప్పినట్టుగా భారత మాజీ ప్రధాని లేకపోతే ఆనాటి ప్రధాని చంద్రశేఖర్ ప్రభుత్వంలో పనిచేశారు. తర్వాత కాంగ్రెస్లో చేరారు. 2003లో బీజేపీలోకి వచ్చారు.
2003 నుంచి 2020 దాకా ఉపరాష్ట్రపతి పోను, మిగతా కాలం అంతా బీజేపీలోనే ఉన్నారు. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పటికే చెప్పాను వెస్ట్ బెంగాల్ ఇష్యూలకు సంబంధించి. సో చాలామంది గవర్నర్లు, ముఖ్యమంత్రులు రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శిస్తుండకుండా సమయాన్ని పాటించాల్సిన అవసరం ఉండదు. అది కాంగ్రెస్లో కాదు, బీజేపీలో కాదు, ఎన్డీలో కాదు. సహజంగా వాళ్ళకి ఎవరైతే పదవి ఇచ్చారో వాళ్ళ మెప్పు పొందడం కోసం ప్రయత్నం చేస్తారో, ఒకసారి పదవిలోకి వచ్చిన తర్వాత విధేయతను, వినయతను, రాజ్యాంగబద్ధమైన విలువలతోనే ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ మెప్పు కోసం మళ్ళీ ఆ గవర్నర్ పోస్టు, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పోస్టులు రెన్యువల్ కోసం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఆ విధంగా ఇబ్బందులు ఉన్నాయి. సో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి. సో కొంత పార్టీల నుంచి వెళ్ళినా పార్టీ లీడర్షిప్గా మాట్లాడటం వేరు, యూనివర్సల్ లీడర్గా, రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు మాట్లాడటం, రాజ్యసభ చైర్మన్గా ఉన్నప్పుడు రాజ్యసభలో, లేకపోతే లోక్సభలో స్పీకర్గా ఉన్నప్పుడు పెద్దరికంగా వందతనంగా వ్యవహరించాలి. సో రాజ్యాంగ విలువలకు కట్టుబడి రాజ్యాంగ నిర్మాణం ప్రకారం రాజ్యాంగ పద్ధతిలో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఎన్నికలకు ముందు దాకా బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ నడిచినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో ప్రజామోదానికి సంబంధించి వచ్చినప్పుడు అంటే ప్రతిపక్ష పాత్ర జగదీష్ ధన్ఖడ్ వెస్ట్ బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన పాత్ర పోషించాడు. సో మళ్ళీ తర్వాత మళ్ళీ రెన్యువల్ అయిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ గెలిచిన తర్వాత అది అసలు తీవ్రంగా ఉన్నది. అసలు అది యుద్ధమే. ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఈ రాజ్యాంగం ముసుగులు, రాజ్యాంగం పేరుతోని నిరంకుశంగా వ్యవహరించడం ఏందనే పరిస్థితికి వచ్చింది. ఆ క్రమంలోనే డిఏనండి, లేకపోతే బీజేపీ పార్టీ జగదీష్ ధన్ఖడ్ని కరుడుగట్టిన హిందుత్వవాదిలాగా ఉంటాడు. సో ఆ విధంగా ఏమంటారు, ఉపరాష్ట్రపతికి వచ్చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. సో ఆ విధంగా జగదీష్ ధన్ఖడ్కి సంబంధించినటువంటి కార్యక్రమం నడిచింది. సో బీజేపీ ఎజెండా అమలు చేయడానికి ప్రయత్నం చేసిన పేనం మీద నుంచి పొయ్యిలో లాగబడ్డట్టుగా, లేకపోతే అది అనుకున్నట్టుగా న్యాయం జరగలేదు జగదీష్ ధన్ఖడ్ అని. అతను పార్టీ కోసం రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నా కూడా, పార్టీ ప్రతినిధిలాగా వ్యవహరిస్తూ ముందుకెళ్ళినా కూడా బీజేపీ నుంచి అంటే లౌక్యం అంటారు, ఆ లౌక్యం ఇక్కడ కొరవైనట్టుగా, వినయం కంటే అతి వినయం దూర్త లక్షణం అంటారు కదా, వినయం ఉండొచ్చు మనిషికి, అతి వినయం ఏదైతుందో జగదీష్ ధన్ఖడ్కి అది తనకు తానికే ఇబ్బంది జరిగిందనేది ఈ సందర్భంలో మనకి అర్థమవుతుందనే తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా చెప్పుకుంటూ పోవాల్సి వచ్చిన ప్రభుత్వంలో ఏం జరుగుతుందో అనేది ఎవరికి తెలియదు. వాళ్ళు ప్రెస్ మీట్లు, లీకేజీలు ఇస్తే తప్ప. ఉపాధ్యక్ష పదవికి సంబంధించి ఎవరు ఎంపిక అవుతారనేది మనం రాజకీయ వ్యాఖ్యాతలు, పరిశీలకులుగా, విశ్లేషకులుగా, విమర్శకులుగా, ఛానల్స్గా మనం అప్పుడప్పుడే ఊహగానాలుగానే ఉంటుంది. సో బీజేపీ మైండ్లో ఏముందో, మోడీ గారి మైండ్లో ఉందో ఎవరికి ఏం తెలియదు. సో ప్రధానమంత్రి చాలా తెలివిగా, టాక్టికల్గా చేస్తుంటాడు. ఆయన ఇందిరాగాంధీ లాగా ఎప్పుడు ప్రెస్ మీట్లు, లీకేజీలు ఇవ్వడు. ఆయన మైండ్లో ఉంది. ఒకళ్ళు ఎప్పుడైనా ప్రెస్ మీట్లు ఆయన పెట్టాల్సి వస్తే ఆయనకు సంబంధించినటువంటి మీడియానే ఒకళ్ళిద్దరిని పిలుచుకొని చెప్పేస్తాడు. మరి ఆ ప్రశ్నలు కూడా వీళ్ళే రాసిస్తారు, ఆయన చెప్పదలుచుకుంది అది చెప్పేస్తాడు. సో ఆ విధంగా ఉంటుందనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఇంకా చెప్పాల్సి వస్తే రాజ్యాంగబద్ధమైన పదవులకి ఎలక్ట్ అయిన తర్వాత ఎవరు ఏం చెప్పలేరు. సో ధన్ఖడ్ ఏదైతే ఉన్నారో జగదీష్ ధన్ఖడ్ రాజకీయ నేతలను ఒప్పించడానికి, మెప్పించడానికి తెగ ప్రయత్నం చేసినట్టు కనపడతాయి. సాంప్రదాయాలను పక్కకు పెట్టినట్టుగా మనకు కనపడతాయి. అయితే ఆయన ఒప్పించలేకపోయాడు, మెప్పించలేకపోయాడు, అందుకోసం ఇలాంటి పరిస్థితులకు నెట్టివేయబడ్డాడు అనేది జగదీష్ ధన్ఖడ్ భారత ఉపరాష్ట్రపతి ఇది మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అందుకోసం నేను చివరిగా చెప్తున్నాను, అతి వినయం దూరతరక్షణం, వినయ విధేయతలు ఉండాల్సిందే మనిషి అయిన తర్వాత. అతి వినయం దూరతరక్షణం అంటారు మా తెలుగు పద్యాలలో, సామెతలలో. సో ఆ విధంగానే జగదీష్ ధన్ఖడ్ బలైపోయారనేది రాజకీయ విధానాలకి చెప్పక తప్పదు. జగదీష్ ధన్ఖడ్ భారత ఉపరాష్ట్రపతి రాజీనామాని యాక్సెప్ట్ చేసిన తర్వాత సహజంగానే ఉపరాష్ట్రపతి ఎవరైనా పీరియడ్ ఉంటుంది, జనరల్గా రెన్యువల్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. సో అందులో రకరకాల పేర్లు వినపడతా ఉన్నాయి. అందులో నితీష్ కుమార్ పేరు వినపడతా ఉంది, ఆయన బీహార్ నుంచి. అదేవిధంగా శశి థరూర్, రామ్నాథ్ ఠాకూర్, వీళ్ళ పేర్లు మనకైతే వినపడతా ఉన్నాయి. సో శశి థరూర్ అధికార ప్రతిపక్షాలు కూర్చొని మాట్లాడాల్సినప్పుడు ఆమె అయితే చెప్పలేను. ఇవన్నీ ఊహాగానాలుగా చెప్పక తప్పదు. హోం మంత్రిత్వ శాఖ జూలై 22న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా జగదీష్ ధన్ఖడ్ రాజీనామాని అధికారికంగా నోటిఫై చేసింది. అది అఫీషియల్గా ప్రపంచానికి తెలిసింది. అది వివిధ రూపాల్లో టీవీ ఛానల్స్, ప్రింట్ మీడియా.
ఆర్టికల్ 324 ప్రకారం ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఈసీపై, ఎలక్షన్ కమిషన్ పైన ఉన్నది. దానికి సంబంధించినటువంటి కసరత్తు ఇప్పటికే ప్రారంభమైందనేది మనం చెప్పుకోవచ్చు. సో ఎలక్షన్ కమిషను ఏ స్థాయిలో ఉందంటే ఇప్పుడు, సో లోక్సభ, రాజ్యసభలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ సభ్యులతో కూడినటువంటి ఎలక్ట్రల్ కాలేజ్ దానికి సంబంధించినటువంటి దాన్ని అధ్యయనం చేయటం, రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను ఫైనల్ చేయటం, దానికి ఎన్నికలకు సంబంధించినటువంటి సామగ్రిని సిద్ధం చేయటం, దానికి పంపిణీకి రెడీ చేయటం, సో పోల్ ప్యానల్కి సంబంధించినటువంటి సమాచారం, అదేవిధంగా మిగతా కార్యక్రమాలన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో యాక్చువల్గా జగదీష్ ధన్ఖడ్ కాలం ఆగస్టు 10, 2027 దాకా ఉంది. ఆయన రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనివార్యమైనటువంటి పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. సో ఇప్పుడు మనం చెప్పినటువంటి వాళ్లే కాకుండా మన అభ్యర్థుల పేర్లు చెప్పాం, ఉపరాష్ట్రపతి రేస్లో ఉన్నోళ్ళు ఎన్డీఏ కానీ బీజేపీ కానీ అనుకున్న వాళ్ళ పార్టీ అనుకున్న పద్ధతుల్లోనే ముందుకు వెళ్తుంది. వాళ్ళు ఎవరి పేర్లు ఫైనల్ చేస్తే అవుతుంది. మనకి బయటకు ఆ పేర్లు వినపడతా ఉన్నాయి. సో వాళ్ళ ఐడియాలజీకి వాళ్ళు బీజేపీ కనుసరణలోనే ఇదంతా జరుగుతుంది. ఇప్పటికీ మనకి పత్రికలలోనో ఛానల్స్లోనో వచ్చినటువంటివి కాకుండా వాళ్ళు అనుకుంటే వాళ్ళ అంతర్గత వ్యవహారం కదా, ప్రభుత్వం వాళ్ళది కాబట్టి మెజారిటీ కూడా వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళు చేసినటువంటి అభ్యర్థి గెలిచే పరిస్థితి ఉంటుంది. సహజంగానే ఉపరాష్ట్రపతికి స్పెషల్గా రాజ్యసభలో చైర్మన్గా, సభాపతిగా కార్యక్రమాలు నిర్వహించేటువంటి అదృష్టం దక్కుతుంది. సో అందుకోసం అది పెద్ద పదవి. దేశంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి తర్వాత ఉపరాష్ట్రపతి అనేది నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అనేది, భారత ఉపరాష్ట్రపతి అనేది సామాన్యమైన పదవి కాదు. కాబట్టి సహజంగానే బీజేపీ దాని మీద సీరియస్గానే ఉంటుంది. ఓన్గా మెజారిటీ కూడా ఉన్నది, ఎన్డీఏ కూడా ఉన్నది. ఒకవేళ ఫ్రెండ్లీగా వెళదామని భావిస్తే గీవిస్తే శశిధరూరో లేకపోతే ఎవరైనా కాంగ్రెస్ న్యూట్రల్లో ఎవరినో ఎంపిక చేసే పరిస్థితి ఉంటుంది. రాష్ట్రపతి బీజేపీ ఉన్నారు కాబట్టి ఉపరాష్ట్రపతి కాంగ్రెస్ పెడదామా అట్లా ఏమైనా ఆలోచన చేసి చెప్పలేను. కానీ భవిష్యత్తులో నాకు తెలిసి, నాకున్న అవగాహన మేరకు, నాకున్న అసెస్మెంట్ ప్రకారం ఖచ్చితంగా బీజేపీ వాళ్ళకి అనుకూలమైన అభ్యర్థినే. మెజార్టీ కూడా ఉన్నది కాబట్టి వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం సహజంగానే వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఐడియాలజీ ఉన్న వ్యక్తిని పెట్టుకునే అవకాశం ఉంది. వాళ్ళ అంతర్గత వ్యవహారం కూడా చూస్తే బీజేపీ అంతర్గత వ్యవహారంగా దీన్ని చూడొచ్చు. చూద్దాం. పెద్దల మిత్రులుగా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. ఉండాలి.